వర్షం కురిపించి మేము వచ్చిన తర్వాత చప్పట్ల వర్షం కురిపిస్తున్న ఈ మెరుపు తీగల్లాంటి యువజనులకి, మిరపకాయల్లాంటి యువతీమణులకి, ఈ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. మా విజయ పరంపర, విజయ యాత్రలో మొదటి అడుగు మీ కాలేజ్ క్యాంపస్ నుంచే మొదలవడం అనేది ఇప్పుడే తమన్ గారు చెప్పారు. ఎడం వైపు 7 రంగుల ఇంద్రధనస్సు కూడా ఉంది. అంటే ఇది విజయంతో పాటు పురస్కారాలు కూడా అందుకోబోయే చిత్రం అని చెప్పి ఇప్పటికే నిరూపించబడింది మీ కాలేజ్ క్యాంపస్ సాక్షిగా. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, రామ్ మచ్చా మచ్చారా అన్న ఆ పదం ఇచ్చింది మాత్రం ఎవరో కాదు, సాక్షాత్ డైరెక్టర్ శంకర్ గారు. ముందు ఆయనకి ఈ పాటలో ఉన్న ఘనత దక్కుతుంది. రెండవది, పాటలో అన్ని వాక్యాలు రామ్ చరణ్ గారి గురించే, ఒక్క వాక్యం మాత్రం చిరంజీవి గారి అభిమానుల గురించి. వీణ స్టెప్ వేస్తే మీ విజిలిట్ సౌండ్ దల్దల, నక్కిన దండి గుండెలో ఏదో మూల. 22 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ వీణ స్టెప్ని మళ్ళీ కొడుకు ద్వారా మీకు గుర్తు చేసే అవకాశం లభించినందుకు చాలా సంతోషిస్తూ, ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన తమన్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ అనంత్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నమస్కారం. రా మచ్చా మచ్చా సాంగ్ మీ అందరి ముందు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పబ్లిసిటీతో స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా ఎక్కడికో వెళ్తుంది, ఎంతో విజయం సాధిస్తుందని మేము అందరం నమ్ముతున్నాం. మీ అందరి ఆదరాభిమానాలు ఈ సినిమాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇక చరణ్ అంటే నాకు ఒక కొడుకులు అంటడానికి వచ్చి, ఎందుకంటే మా అన్నయ్య చిరంజీవి గారు, ఆయనతో నేను 2వ సినిమా గోవింద్ అన్నవాడే ప్లస్ ఇది, అలాగే రాజుగారి బ్యానర్లో 2వ ఫిలిము, తమన్ గారి మ్యూజిక్లో చాలా సినిమాలు చేశాను నేను. అఖండ ఫిలిం మొన్నే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అంతకుముందు నాకు ఇప్పుడు ఒక డ్రీమ్ ఉండేది, అంటే మా అందరికీ ఒకటి ఏంటంటే ఒక మంచి విశ్వనాథ్ గారి సినిమా చేయాలని, బాపు గారి సినిమా చేయాలని, అలాగే శంకర్ గారి సినిమా చేయాలని కూడా మాకు అందరికీ ఒక కళ ఉండేది. ఈ సినిమాతో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చి, అంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఈ సినిమాలో శ్రీకాంత్ ఇటువంటి క్యారెక్టర్ చేస్తాడని. నేను కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ క్యారెక్టర్ నాకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా కోలీగ్స్ వీళ్ళంతా ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్, డైరెక్టరే కాదు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఈరోజు మనందరం చూస్తున్నాం. ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక తిరుగులేని నటుడిగా ఈరోజు సూర్య గారు ఇక్కడికి రావడం, ఈ సినిమాలో కూడా మరీ ఒక విజృంభణ ఈ సినిమాలో, దీంట్లో కూడా నేను పాల్పంచుకున్నాను. చాలా థ్యాంక్స్ శంకర్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫోక్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఫుల్ ఎనర్జీ, అక్కడ నుంచి అక్కడ తట్టుకోలేకపోతాను, అంత ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక మంచి టైంలో మీ అందరినీ కలవడానికి ఒక అవకాశం దొరికింది. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? అలాంటి ఎక్కువ ఉన్నాయి గేమ్ చేంజర్లో, డోంట్ వరీ. శంకర్ గారు డైరెక్షన్లో ఈ మూవీ నటించడం నాకు పెద్ద గిఫ్ట్ అండి. రామ్ చరణ్ గారు పక్కన, రామ్ చరణ్ గారు ఆపోజిట్లో, దిల్ రాజు గారు ప్రొడక్షన్లో, తమన్ గారు మ్యూజిక్లో అదిరిందండి అవుట్పుట్. ఇట్స్ అ ఫుల్ మీల్స్, అన్నీ ఉంది మూవీలో. యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. చాలా బ్రహ్మాండంగా వచ్చింది, సూపర్గా వచ్చింది. సరిపోదా శనివారంలో యాక్ట్ చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంటే, గేమ్ చేంజర్ షూటింగ్ ఫినిష్ అయ్యి వెళ్తున్నప్పుడు 150% సాటిస్ఫాక్షన్తో వెళ్ళాను. ఓకేనా?
సో మీరు చూసుకోండి ఎలా ఉండబోతుంది అని మీరు చూసుకోండి. డెఫినెట్గా ఫెంటాస్టిక్ డ్రామా, ఫెంటాస్టిక్ ఎమోషన్, ఫెంటాస్టిక్ మెసేజ్, ఎంటర్టైనింగ్గా ఉంది. రామ్ చరణ్ గారు చాలా బ్రహ్మాండంగా చేశారు ఈ మూవీలో. పర్ఫార్మెన్స్ కానీ ఆయన స్టైల్ కానీ అన్నీ సూపర్గా వచ్చింది. సో ఎక్కువ మనం మూవీ గురించి నేను ఎక్కువ మాట్లాడడం ఇక్కడ వద్దు. మూవీయే మాట్లాడుతుందండి ఫ్యూచర్లో. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓకే, డిసెంబర్లో వస్తుంది, తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది రా మచ్చా అదిరిందా? సూపర్. ఇంకా సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. ట్రైలర్ వస్తుంది, సాంగ్స్ వస్తుంది, తొందరగా మూవీ కూడా వస్తుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇది డైలాగా? ఓకే, టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి నన్ను అడుగుతున్నాను ఏంటి సుధా వీడు? ఓకే ఇంకా ఇది సార్ లవ్ యూ అంట సార్. ఐ లవ్ యూ అంటున్నారు. లవ్ యూ గైస్, ఓన్లీ లవింగ్ యూ గైస్, నథింగ్ ఎల్స్. ఎంత ప్రేమ ఇచ్చారంటే ఈ ఆంధ్ర మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ, ఆంధ్ర తెలంగాణ మొత్తం నాకు ఇచ్చిన ప్రేమ, దానికి నేను మళ్ళీ ఇవ్వబోతున్నానని నాకు అర్థం కాలేదు. మూవీ చేసి సంతోషం ఇస్తాను అంతే. నాకు తెలిసిన ఒకే ఒక పాయింట్ అది. సో గేమ్ చేంజర్లో క్యారెక్టర్ నేమ్ చెప్పొచ్చా సార్? క్యారెక్టర్ నేమ్ సొల్లామా? ఇక్కడ దయా అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత మోపీదేవి నాన్న క్యారెక్టర్ నేము. బ్రహ్మాండంగా వచ్చిందండి. చాలా మీ అందరినీ హ్యాపీ అవుతారు. మేరా మాట అది. అన్నయ్య ఉండండి అన్నయ్య, మాట్లాడు. ఏం కావాలన్నయ్య మీకు? ఏంటి సుధా ఏదో కావాలని చెప్తున్నా, ఏంటి అడగండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అందరికీ, స్టూడెంట్స్కి అందరికీ మీ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అండ్ తొందరగా సక్సెస్ మీట్లో కూడా ఇక్కడ కలుస్తామండి, ఓకేనా? అదొకటి అరేంజ్ చేయండి సార్ మీరు. ఇది మాట అండి. డెఫినెట్గా సక్సెస్ మీట్ ఇక్కడ కూడా కలుస్తామండి. ఎక్కడ మొదలు పెట్టామో అక్కడ వచ్చి అదే పూర్తి చేస్తాం, ఓకేనా? సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద మూవీ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ శంకర్ గారికి, ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి, నాకు స్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న తమన్ గారికి, నా శ్రీకాంత్ గారికి, నా చాలా టైం స్పెండ్ చేసాం, మంచి టైం స్పెండ్ చేసాం, మంచి మాట మాట్లాడాం. నాకు శ్రీకాంత్ గారు అబ్బాయి నాకు చాలా ఇష్టం. ఆయన పెద్ద స్థాయికి రావాలి, డెఫినెట్గా అన్నీ మంచి జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ చేంజర్ చూడండి, చాలా ఎంజాయ్ చేయండి. సూన్ మోపీదేవి విల్ మీట్ యూ ఆన్ స్క్రీన్, ఓకే? థ్యాంక్ యూ సో మచ్. గేమ్ చేంజర్లో ఓజీ రామ్ చరణ్ గారే. 20 years బ్యాక్ బాయ్స్ అనే ఒక సినిమా చేశాను శంకర్ గారితోనే. నా దగ్గర ఉండే ఒక చిన్న కీబోర్డ్లే, దాంట్లో నేను ఆయనకు ఒక ట్యూన్ వినిపించాను. అప్పుడు ఊరికే, సార్ యాక్టింగ్ నాకు ఇష్టమే లేదు సార్. అదేంట్రా షూట్ చేసి 2 నెలలు అయిన తర్వాత చెప్తున్నావు నాకు యాక్టింగ్ ఇష్టం లేదని అని ఆయన అడిగాడు. అంటే ఆయనకి తీసుకెళ్ళి నా ఫస్ట్ ట్యూన్ అని వినిపించాను అనమాట. సో అప్పటి నుంచి శంకర్ గారు యాడ్ ఒక మెమరీ. అండ్ ఆయనతో వైశాలి, ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో I did Vaishali for him, and it was a great memory for great encouragement. So 20 years trawata I'm doing music for him, and that's a really such a I feel so great about Shankar sir, the way he encouraged me all through this life. Ante ayana continue ayana chevuliki vellaniki naaku 20,000 pattindi. So I'm so happy that today I'm composing for such a big this inta pedda magnum opus ki we are working today with Ram Charan garu and Shankar garu, Dil Raj garu ani. So జరగండి ముందరే రిలీజ్ అయింది, మీ ఆల్ నో. అది మేము రిలీజ్ చేయలేదు,
ఎవడో రిలీజ్ చేశాడు, దానివల్ల మళ్ళీ మేము రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ నాట్ అవర్ వే. ఫస్ట్ ఈ పాటతోనే వద్దాం అనుకున్నాం. బట్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ లాంచింగ్ రామ్ మచ్చా మచ్చా ఇన్ సెయింట్ మార్టిన్స్ కాలేజ్. కాలేజ్ అంటేనే ఒక ఎనర్జీ, అదొక వైబ్. మాకు తెలుసు మీరు ఎంత పొద్దున ఎంత కష్టపడి వచ్చి ఉంటారు, మాకు తెలుసు. వచ్చేటప్పుడే మాకే 2 డొక్కలన్నీ ఇరిగిపోయాయి. అంటే నిన్న మ్యాచ్ ఆడడం అది వేరే విషయం, బట్ ఎంత కష్టపడి వస్తున్నారు మీరు అందరూ. సో థ్యాంక్స్ సో మచ్ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గివింగ్ అస్ దిస్ ఫెంటాస్టిక్ వైబ్. వి ఆల్ విల్ గో విత్ ఎ గ్రేట్ మెమరీ. సూర్య గారు చెప్పినట్టు విల్ కమ్ బ్యాక్. I'll do definitely, I'll perform here in your college. I'll talk to your management. I'll definitely perform game changer songs here for you all, because this first thing is always the best thing for us, and you guys gave a great memory. We'll definitely come back and song enjoy చేశారు. అనంత్ శ్రీరామ్ గారు చాలా పెన్ను కాదు కత్తి పెట్టి రాసాడు ఫుల్గా. అసలు ఎన్ని పేపర్లు లాక్డౌన్లో చేసాం. అనంత్ మంచి మెమరీస్ ఉంది. అనంత్కి బీచ్ అంటే చాలా ఇష్టం. ఈ పాట బీచ్ హౌస్లో కూర్చొని కంపోజ్ చేస్తుంటే బీచ్ చూసిన వెంటనే అసలు బుక్ పెన్ పడేసి సమ్మర్ సాల్ట్ కొట్టి బీచ్కి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. అంత క్యూట్ ఫెలో. నిజంగా నేను క్యూటే కదా, కొంచెం అక్యూట్, పర్వాలేదు. సో హ్యాపీ. అండ్ ఎస్జే సూర్య గారు, వాట్ అ వైబ్, వాట్ అ ఎనర్జీ. ఎలా సార్ ఇలా ఖుషీగానే ఉంటారు ఎప్పుడు? ఒక లర్నింగ్. బట్ ఆయనకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇలాంటి ఎనర్జీ చూస్తే అన్నీ ఖుషిగానే ఉండాలి కదా. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీకాంత్ గారు, వాట్ అ వైబ్. సో మచ్ వెరీ హ్యాపీ టు సీ యూ. అండ్ దిల్ రాజు గారు, ఆయనతో 2 బిగ్ ఫిల్మ్స్నే, అంటే లైక్ వకీల్ సాబ్ కానీ ఈరోజు గేమ్ చేంజర్ కానీ, 2 అట్ అ టైమ్ ఆయన 2 ఆపర్చునిటీస్, ఆయన బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఐ రియలీ ఫీల్ గ్రేట్ అండ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ రాజు గారు. అండ్ ఎంజాయ్ విత్ రామ్ మచ్చా మచ్చా. థ్యాంక్ యూ గైస్. సో అలాగే ఇది ఫోక్ సాంగ్స్ అన్ని ఏం చెప్తున్నారు, 10 సాంగ్స్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. అండ్ అలాగే 1000 మంది జానపద కళాకారులు ఈ పాట మీద డాన్స్ చేయడం జరిగిందంట. సో గ్లోబల్ స్టార్తో కలిపి దాని గురించి అంటే వెన్ శంకర్ గారు వాంటెడ్ దిస్ సాంగ్ బికాస్ ఇతను ఒక మంచి పదవితో ల్యాండ్ అవుతారు ఆయన ఊర్లో. అప్పుడు ద లోకల్ మ్యూజిషియన్స్ అందరూ, లైక్ కళాకారులు అందరూ, దే విల్ కమ్ అండ్ సపోర్ట్, దే విల్ వెల్కమ్ దర్ హీరో రియలీ బిగ్. సో మంచి ఇన్పుట్స్ ఇచ్చారు, లైక్ మామూలు ఇన్పుట్స్ కాదు. మీరు చూసుంటారు కదా సౌండ్స్ ఆఫ్ గేమ్ చేంజర్లో, దట్ హ్యాపెన్ రియలీ బిగ్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్ శంకర్ సార్ ఫర్ దట్. రైట్. యాక్టర్గా శంకర్ సార్ మిమ్మల్ని అంటే అప్పుడే చూడడం ఇంకా అవ్వలేదు అన్న. ఇది ఒక క్వశ్చనే సార్, దాని తర్వాత అయిపోతుంది, దాని తర్వాత మైక్ ఇచ్చేస్తాం. సో శంకర్ గారు అఫ్ కోర్స్ ఈజ్ అ గేమ్ చేంజర్ ఇండస్ట్రీలో. ఆల్వేస్ ఆయన చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. అమేజింగ్ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ఇస్తూ ఉంటారు. ఆయనలో వచ్చిన చేంజ్ ఏమన్నా గమనించారా? అప్పుడు బాయ్స్ దగ్గర నుంచి ఇప్పుడు గేమ్ చేంజర్ వరకు ఆయన అసలు ఏం చేంజ్ అవ్వలేదు. ఆయన అందరినీ చేంజ్ చేస్తాడు, ఆయన చేంజ్ అవ్వరు. క్రేజీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి సూర్య గారు వాంట్ టు యాడ్ సంథింగ్? అది రా మచ్చా మచ్చా సాంగ్లో ఒక విషయం నేను చెప్పాలి తమన్ గారి గురించి. సాంగ్ అదిరింది. ఆ సాంగ్ కన్నా సెకండ్ బీజియం ఉంది కదండి, దాంట్లో ఎలా రికార్డ్ చేశారు, ఎలా మిక్సింగ్ చేశారు, ఎలా దట్ అదిరిందండి. నాకు చాలా బ్రహ్మాండంగా అదిరింది. దాని గురించి కొంచెం మీరు మాట్లాడండి సార్. ఎలా మిక్స్ చేశారు సార్, ఎన్ని ట్రాక్లు ఎలా మిక్స్ చేశారు చెప్పండి సార్. ఇందాక స్టేజ్ కూడా అదిరింది సార్. యూ హ్యావ్ టు సే దిస్ సార్ బికాస్ ఇట్స్ హౌ మెనీ ట్రాక్స్ సార్? ఆల్మోస్ట్ అరౌండ్ 900 ట్రాక్స్ సార్. లైక్ ఇట్స్ ఇమాజిన్ 900 ట్రాక్స్ హ్యాండిల్ చేసి అక్కడ మిక్సింగ్లో ట్రాక్ మిక్సింగ్ చేయడానికి అంత ట్రాక్ లేదు. ఎలా చేశారు? ట్రాక్ లేదు, వేసాం. అంటే ద వే శంకర్ సార్ హస్ మేడ్ హిస్ ఫిల్మ్స్, హీ షోడ్ అస్ లార్జర్ దెన్ లైఫ్ సైజెస్, రైట్? మనకందరం చిన్నప్పటి నుంచి మనం జెంటిల్మెన్, ఇండియన్, ఎన్ని సినిమాలు చూసాం శంకర్ సార్ది. అప్ప వాట్ ఫిల్మ్ మేకింగ్, జీన్స్, అప్ప ఏం సైజులు. సో ఎలా ఆయన్ని హియర్స్ని ఫుల్ఫిల్ చేయాలని, దట్ వాస్ మై డ్రీమ్ సార్. సో దట్ హ్యాపెండ్. The music production and that idea from Shankar Garu and the music production and especially the mixing, amazing sir. It's superb. You all enjoyed, right? Once again you hear that second BGM, trust me, you will go mad again and again. I am telling you, it's a awesome work really. I personally liked the whole song
అండ్ ఎస్పెషలీ ద సెకండ్ బీజియం, లైక్ వావ్, సూపర్. థ్యాంక్ యూ సూర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గేమ్ చేంజర్ ఫస్ట్ ఈవెంట్ మీ కాలేజీలో చేస్తున్నాం. ఇక్కడ నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. శంకర్ గారి నాకు చాలా ఇష్టమైన సినిమాలు జెంటిల్మెన్, ఒకే ఒకడు, శివాజీ, భారతీయుడు. అంటే శంకర్ గారు ప్రతి ఒక్క సినిమాలో ప్రతి సాంగ్ను ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తారు. అలాగే గేమ్ చేంజర్లో ఉన్న 5 పాటల్ని 5 రకాలుగా విజువలైజేషన్ చేశారు. సో ఇంకా అద్భుతమైన పాటలు ఇంకా 3 రావాల్సినవి ఉన్నాయి. ఒకటే రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సినిమా క్రిస్మస్కి మీ ముందుకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత ఒక అద్భుతమైన తన సినిమా రాబోతుంది. క్రిస్మస్కి కలుద్దాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఇలాంటి నా కాలేజ్ టైంలో స్టేజ్లో ఒక పర్ఫార్మెన్స్ చేశాను. అప్పుడు దొరికిన ఆ క్లాప్స్ నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది. సో ఐ అప్రిషియేట్. లైక్ నా ఫిల్మ్స్ అన్నీ డబ్ అయింది, ఇక్కడ డబ్బింగ్ చేసి మీరందరూ చాలా సపోర్ట్ చేశారు. I felt that I owe something, a straight film for Telugu audience. ఎన్నో సంవత్సరం ట్రై చేశాను, కానీ ఇప్పుడు దానికి ఒక ఛాన్స్ దొరికింది. దిల్ రాజు గారు, త్రూ హిమ్ ఐ గాట్ అ ఛాన్స్ టు డూ అ డైరెక్ట్ తెలుగు ఫిలిం. ఈ ఫస్ట్ తెలుగు ఫిలిం, నేను పక్కా తెలుగు ఫిలిం అలాగే ఉండాలని చాలా ప్రయత్నం చేశాను. Not only story, characters, location, culture, art direction, music, lyrics, everything like a straight Telugu film. It's a straight Telugu film only. So, song kuda idi nenu ఇంతవరకు హీరో ఇంట్రో సాంగ్ ఏ పిక్చర్లో చేయలేదు అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం హీరో ఇంట్రో సాంగ్ రామ్ చరణ్ గారి కోసం. ఆ ఇంట్రో సాంగ్ దాంట్లో ఎలాంటి తెలుగు ఫ్లేవర్, తెలుగు కల్చర్ తీసుకొని రావాలి మ్యూజిక్లో అని ఆలోచించి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కల్చరల్ టీం, మ్యూజికల్ టీం, పక్కన ఉన్న కర్ణాటక మ్యూజికల్ టీం, ట్రెడిషనల్ మ్యూజిక్ టీం, వాళ్ళందరూ తీసుకొని వచ్చి తపన్ గారి దగ్గర ఈ మ్యూజిక్ ఈ సాంగ్లో రావాలన్నాను. ఆయన 2 days రికార్డ్ చేశారు. అన్ని సౌండ్ రికార్డ్ చేసి చాలా బ్యూటిఫుల్గా ఈ సాంగ్ని కంపోజ్ చేశారు. బాయ్స్ ఆడిషన్ అప్పుడు ఒక డ్రమ్మర్ రోల్ ఉందని తమన్ గారిని తీసుకుని వచ్చారు. ఆ ఆడిషన్లోనూ డ్రమ్స్ కొట్టి డ్రమ్ స్టిక్ని ఎర్రగొట్టేశాడు. అంటే ఈ సాంగ్ వింటే ఎలాంటి రిథమ్స్ అంత బాగుంది, ఎన్ని స్టిక్లు ఎర్రగొట్టారో నాకు తెలియలేదు. చాలా బాగా మ్యూజిక్ వేశారు. ఈ పిక్చర్లో రామ్ చరణ్ గారిని ఎలాంటి డైమెన్షన్లో చూపించాలో నేను ట్రై చేశాను. డిఫరెంట్ డైమెన్షన్లు మీరు చూడొచ్చు రామ్ చరణ్ గారిని. ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ పర్ఫార్మర్, అండ్ ద వే హీ డాన్స్ ఇన్ ది సాంగ్ ఇస్ సూపర్బ్. And already I told in that video that he performed, I mean he danced in a single shot, around 1 minute 20 seconds, single shot he danced so well. ఈ సాంగ్ మాత్రం కాదు, ఈ పిక్చర్ కోసం కూడా ఎంతో ఖర్చు పెట్టారు దిల్ రాజు గారు. వాళ్ళ టీము అంటే అన్ని స్టేట్ నుంచి అలాంటి డాన్సర్స్ అన్నీ తెచ్చి వాళ్ళని హెడ్ గేర్ అదన్నీ రెడీ చేసి చాలా సపోర్ట్ చేశారు దిల్ రాజు గారు. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ బిగ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. అండ్ అబౌట్ శ్రీకాంత్ గారు, ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ పిక్చర్లో పర్ఫార్మెన్స్లో చూపించారు. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఈ పర్ఫార్మ్ సో వెల్. అండ్ ఎస్జే సూర్య, అక్కడ తమిళ ఇండస్ట్రీలో ఆయన నడిపు రాక్షసుడు అంటారు. ఆయన రామ్ చరణ్ గారు ఇద్దరు కన్ఫరంటేషన్ సీన్స్ చాలా బాగా వచ్చింది. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దోస్ సీన్స్. థియేటర్ విల్ బీ ఆన్ ఫైర్, ఐ బిలీవ్. అండ్ సో దిస్ సాంగ్ as a intro song
ఫర్ రామ్ చరణ్ అండ్ అనంత్ శ్రీరామ్ గారి దగ్గర చెప్పాను, ఒక నాస్టాలజిక్ సాంగ్, ఒక క్యారెక్టర్ చాలా సంవత్సరం తర్వాత ఆయన నేటివ్ ప్లేస్కి వచ్చేటప్పుడు ఎలాంటి సాంగ్ ఉండాలి అని ఆయనకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. చాలా బాగా లిరిక్స్ రాశారు, ఒక్కొక్క లైను అంత బ్యూటిఫుల్గా రాశారు. అందరికీ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది ఎవరైతే వాళ్ళు నేటివ్ ప్లేస్లో దిగితే చాలా సంవత్సరం తర్వాత. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఫర్ వండర్ఫుల్ సపోర్ట్. I hope you people also will support like my previous films. Thank you very much. థ్యాంక్ యూ రాజు గారు. అంటే అండ్ సూర్య గారు, ఖుషి సినిమా అప్పటి నుంచి నాకు క్లోజ్. ఖుషి సినిమా అంటే అందరికీ నడుము సీన్ గుర్తొస్తుంది కదా. సో ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ఖుషి సినిమా నుంచి. ఈ సినిమాలో అందరు చెప్పేశారు సూర్య గారు మామూలుగా ఉండరు, మొన్ననే దయాగా చూపించాడు, ఈ సినిమాలో ఇంకొక ప్రతాపం చూపిస్తాడు. అలాగే శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, లాంగ్ రిలేషన్. అండ్ తమన్, దిస్ ఈజ్ 5th ఫిలిం మా కాంబోలో. సో తమన్ గారిని ఈ సినిమాకి శంకర్ గారు సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను ఫోన్ చేసి చెప్తే సార్ నిజమా అన్నాడు, ఇది నిజం అని చెప్పాను. సో ఈ సినిమా కోసం మామూలుగా కష్టపడట్లేదు తమన్, డే అండ్ నైట్. ఈ సాంగ్ రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ 2 days నుంచి డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ తమన్. శంకర్ గారి ఇమేజ్ని నీ మ్యూజికల్గా చూపించబోతున్న ప్రతి సాంగ్ నాకు తెలుసు ఎలా ఉండబోతున్నాయో. ఆడియన్స్ డెఫినెట్గా థ్రిల్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి క్రిస్మస్కి ఈ సినిమా మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. క్రిస్మస్ అప్పుడు శాంటా వస్తారు కదా, గిఫ్ట్లు ఇస్తారు కదా, అలానే టీం అందరూ వచ్చి ఇస్తున్న గిఫ్టే గేమ్ చేంజర్ అనమాట. సో ఆ రోజు థియేటర్లో కలుద్దాం, దానికంటే ముందు పోలేడని ఫంక్షన్స్లో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు, దరువు అదిరిపోయింది. సో అక్కడ నుంచి ఆగట్లేదు, విజిల్స్ చప్పట్లు చూస్తూనే ఉన్నారు. అండ్ ఇదే ఎనర్జీ కొనసాగుతూనే ఉంటుంది బికాజ్ అలాంటి టీం ఇంత ఉన్నారు కాబట్టి. శంకర్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. సో మిమ్మల్ని చూసినప్పుడు చాలా 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 ఆనందంగా కల్పిస్తుంది. అండ్ అలాగే మీ సినిమా చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ శంకర్ గారు. అండ్ టీం అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాము. అండ్ కాలేజ్ యాజమాన్యానికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. ఇప్పటి నుంచి రా మచ్చా మచ్చా రా. సో వచ్చేసింది అనమాట. సో క్రిస్మస్కి కూడా సినిమా వచ్చేస్తుంది, వెయిట్ ఫర్ ఇట్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. And today's event by Shreyas Media. This is Geeta Baga signing off. Thank you.